ముందుగా తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నందుకు నేను ఇంత దూరం రావడానికి దోహదపడ్డటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, అదేవిధంగా మా నాయకుడు, మా మార్గనిర్దేశకుడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. నేను 30 ఏళ్ల వయసులో పార్లమెంట్ సభ్యుడిగా అడుగుపెట్టాను. 35 ఏళ్ల వయసులో రెండవ తెలంగాణ శాసనసభ సభ్యుడిగా చెన్నూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. సో ఈ సందర్భాన్నే మీరు ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం నిజంగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే మిమ్మల్ని మేము చాలా ఇష్టపడతాం వ్యక్తిగతంగా, అదేవిధంగా ఒక ఉద్యమ నాయకుడిగా. ఉద్యమంలో మేము పనిచేసినన్ని రోజులు, దాదాపు దశాబ్దానికి పైగా ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే మీరుండి మాకు ఎన్ని రకాలుగా అండదండలు అందించినారో మేము మర్చిపోలేం. కేసుల పాలైనప్పుడు కానీ, జైళ్లలో ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భాల్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేనున్నా అంటూ మీరు మాకు పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని ముందుకు ప్రోత్సహించినారు. కాబట్టి మీ తోడ్పాటును, మీరు అందించినటువంటి సహకారాన్ని మేము మర్చిపోలేం. అంతేకాకుండా మీ నోరు చాలా మంచిది అధ్యక్ష. మీ మనస్తత్వం మంచిది, మీ వ్యక్తిత్వం మంచిది, మీ నోరు చాలా మంచిది. ఒక విషయం నాకు బాగా గుర్తు, మరి ఇక్కడ చెప్పచ్చో చెప్పరాదో కానీ, నేను విద్యార్థి విభాగం టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సందర్భాన 2012లో నేను ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు, ఆనాడు నాకేం లేదు కాబట్టి మా అత్తమామ నాకు పిల్లనివ్వడానికి కొంచెం వెనుకకు వచ్చినారు. తమరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయే. మీరే పెద్ద మనసుతో ఆనాడు మీరు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, శ్రవణ్ గారు మా అత్తమామల దగ్గరికి వెళ్ళి దాదాపు ఒక 2 విడతలుగా 3 నెలల కాలంలో వారిని ఒప్పించి, ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు, మంచి పొజిషన్లో ఉంటాడు, ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి దగ్గర, వారి కుటుంబానికి దగ్గర మంచి పిల్లగాడని చెప్పి మీరు మా అత్తమామను ఒప్పించి నాకు పెళ్లి కావడంలో ప్రముఖ పాత్ర మీది. ఆ పెళ్లి కూడా దగ్గరుండి మీరు అన్ని రకాలుగా జరిపించినందుకు మీకు హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.